హలో మార్వెల్ ఫ్యాన్స్, మీరైతే ఇప్పుడు చాలా ఎగ్జైట్గా వెయిట్ చేసిన డాటర్ డూమ్స్ ట్రైలర్ అయితే వచ్చింది కదా. మళ్ళీ ఇప్పటిదాకా ఆర్డీజే రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్గా చాలా అంటే చాలా అలరించారు, నవ్వించారు, అలాగే లాస్ట్ ఎండ్ గేమ్లో ఏడిపించారు కూడా. ఇప్పుడైతే మనకి తిరిగి డాటర్ డూమ్స్కి అయితే రాబోతున్నారు. ఆ ఫస్ట్ ట్రైలర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. మన మెయిన్ ట్రైలర్ అయితే 25th అయితే రాబోతుంది. ఫస్ట్ ఈరోజు వచ్చిన ట్రైలర్ గురించి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చిన డాటర్ డూమ్స్ అయితే ఆర్డీజే లాగా ప్రపంచాన్ని కాపాడడం కాదు, ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాడు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మనకి పాత ఎక్స్మెన్ తిరిగి వస్తున్నాడా? అసలు థార్ సుత్తిని ఆపింది ఎవరు లాస్ట్లో? అసలు ఆ మాస్క్ వెనకాల ఉన్నది నిజంగా డాటర్ డూమ్స్ ఆర్డీజేనా లేదా వేరే ఎవరన్నానా? ఇవన్నీ మైక్రో డీటెయిల్స్ మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్ ఒక ఐడియా అయితే వస్తుంది ట్రైలర్ మీద. మీరు ఈ వీడియోని కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఫస్ట్ మైక్రో డీటెయిల్లోకి అయితే వెళ్ళిపోదాం. మైక్రో డీటెయిల్ వల్ల వచ్చి మీరు స్టార్టింగ్ షాట్లో చూస్తే జేవియర్ స్కూల్ బోర్డ్ని అయితే చూపిస్తారు. అసలు జేవియర్ స్కూల్ బోర్డ్ అంటే ఏంటి? మీరు చూస్తే ఇదేంటో ఈడెవడో అనుకోవచ్చు మీరు అక్కడ జేవియర్ని చూసి. అసలు జేవియర్ ఎవరంటే ఫస్ట్ ఎక్స్మెన్ అనమాట. అసలు ఎక్స్మెన్ ఎవరంటే మనకి ఎక్స్మెన్ అంటే వొలవరిన్ అనమాట. వొలవరిన్ని ఎక్స్మెన్ అని అంటారు. ఈ ఎక్స్మెన్ అందరినీ రెడీ చేసింది ఈ జేవియర్. ఈ జేవియరే ఫస్ట్ ఎక్స్మెన్. అసలు మార్వెల్ మల్టీవర్స్లో మనకి ఎవెంజర్స్కి అలా ఎక్స్మెన్ యూనివర్స్కి రెండింటికి లింక్ అయితే ఉండదు. కానీ ఈ ట్రైలర్లో చూస్తే ఈ రెండు వరల్డ్స్ అయితే మెర్జ్ అయితే అవ్వబోతున్నాయి. ఈ రెండు మెర్జ్ అవి మన డూమ్స్డేని ఆపడానికి ఈ ఎక్స్మెన్స్ అలాగే ఈ ఎక్స్మెన్ యూనివర్స్ ఉన్న వాళ్ళు కూడా మన మల్టీవర్స్లోకి అయితే రాబోతున్నారు. ఇది వచ్చి మనకి మెయిన్ పీక్ డీటెయిల్ అనమాట. అసలు మెయిన్ ఏంటంటే మీరు అక్కడ స్కైలో చూస్తే ఒక డిస్ట్రాక్షన్ అంటే ఏదో కొన్ని మొత్తం అంతా ధ్వంసం అయిపోయినట్టు కనిపిస్తుంది. అదేంటంటే డూమ్స్ చేసిన ఒక ధ్వంసం. ఈ ధ్వంసాన్ని ఆపడం కోసం మన జేవియర్ యాజ్ ఏ ఎక్స్మెన్ అలాగే సైక్లాప్స్ వీళ్ళైతే ముందు నుండి ఆపుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ట్రైలర్లు ఇంకోటి గమనిస్తే మీరు మీ గొడవలన్నీ పక్కన పెట్టి డూమ్స్ని ఆపడానికి చూడండి అంటాడు. దీనికి అర్థం ఏంటంటే వీళ్ళందరినీ అలాగే మనకి ఫెంటాస్టిక్ ఫోర్స్లో ఉన్న టీం కూడా చూశారు కదా, అది వచ్చి మనకి కొత్త టీం అనమాట. ఆ ఫెంటాస్టిక్ ఫోర్స్ టీం ఏంటి, కొత్త టీం అంతా కూడా నేను మన వీడియోలో ఎదురు వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీళ్ళందరినీ ఒక చోటకి కలిపి డూమ్స్ని ఆపడం కోసం చూస్తాడు. ఇందులోనే మనకి షాంగ్షీ కూడా ఉన్నాడు. షాంగ్షీ యూనివర్స్ కూడా మొత్తం వేరు. మీరు ఇవన్నీ చూస్తే దగ్గర 4-5 పైన యూనివర్స్ అయితే కలిసి మొత్తం మనకి ఈ మల్టీవర్స్లోకి అయితే మెర్జ్ అయితే అవబోతున్నాయి. సో దీనివల్ల మనకి డూమ్స్ ఎంత పవర్ఫుల్ అనేది, డూమ్స్ని ఆపడానికి అసలు ఎంతమంది చూస్తున్నారు, వీళ్ళు ఎంత కష్టపడతారు అనేది తెలుస్తుంది. ఇది వచ్చి మనకి జస్ట్ నార్మల్ ట్రైలర్ అయితే వదిలేడు. 25th అయితే మనకి మెయిన్ ట్రైలర్ అయితే రాబోతుంది అవెంజర్స్ డూమ్స్డే నుండి. ఇంకా మనం లేట్ చేయకుండా మైక్రో డీటెయిల్ నెంబర్ 2లోకి అయితే వెళ్ళిపోదాం. మైక్రో డీటెయిల్ 2లోకి అయితే వెళ్తే మన ఫెంటాస్టిక్ ఫోర్ టీం వచ్చినప్పుడు వాళ్ళని థార్ అయితే తీసుకొస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇంకో డీటెయిల్ అయితే గమనించాలి. మనకి మన మెయిన్ మార్వెల్ అవెంజర్స్ యూనివర్స్లో ఉన్న రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ఆఫీస్ అయితే మొత్తం లోగో అయితే చేంజ్ చేశారు. అలాగే అక్కడ మీరు చూస్తే మొత్తం ప్రశాంతంగానే ఉన్నది. కానీ వీళ్ళందరూ ఎందుకు కంగారు పడుతున్నారు? మార్వెల్ మనకి ఎప్పుడు ఒకటే చెప్తుంది, విధ్వంసం వచ్చే ముందు అంత ప్రశాంతంగా ఉంటుందని. సో ఇదేనమాట హింట్. అయితే వీళ్ళందరూ ముందు రాబోయే విధ్వంసం గురించి మన జేవియర్ తెలుసుకుని వీళ్ళందరినీ దగ్గర చేసి ముందే రెడీ చేయబోతున్నాడు అని అర్థం. సో ఫెంటాస్టిక్ ఫోర్ టీంని మన థార్ అయితే లోపల తీసుకొస్తాడు. ఇక్కడ 2 విధాలుగా మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ వచ్చి థార్ ఫెంటాస్టిక్ ఫోర్ టీం దగ్గరికి వెళ్ళి దీని గురించి డిస్కస్ చేసి తీసుకురావచ్చు. ఆర్ సెకండ్ ఏంటంటే వీళ్ళే కావాలండి ఎవెంజర్స్ దగ్గర రావచ్చు. ఎందుకు రావాలంటే మీరు స్టార్టింగ్ మనకి చిన్న గ్లిమ్స్ వదిలేరు కదా, ఒక 30 seconds 40 seconds గ్లిమ్స్ వదిలేరు. అందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫెంటాస్టిక్ ఫోర్ టీంలో ఒక చిన్న పిల్లోడితో మన డూమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటాడు. ఇది మీలో ఎంతమంది గమనించారు కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డూమ్స్ వచ్చింది ఫెంటాస్టిక్ ఫోర్ టీం దగ్గరికి అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో జరగబోతుందని చెప్పి వీళ్ళు అవెంజర్స్ దగ్గరికి రావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఏదైనా సరే డూమ్స్ని ఆపడానికి వీళ్ళైతే కలవబోతున్నారు. సెకండ్ వచ్చి ఏంటంటే మన ఫెంటాస్టిక్ ఫోర్ టీం వచ్చి మన వకండా అయితే వెళ్తుంది. వకండా అంటే మీకు తెలుసు కదా, మన బ్లాక్ ప్యాంథర్ వాళ్ళ వరల్డ్లోకి అయితే వెళ్తారు. అసలు వరల్డ్ అని ఎందుకంటున్నావంటే మన నార్మల్ అవెంజర్స్ వరల్డ్కి బ్లాక్ ప్యాంథర్ ఆ వరల్డ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఒక పర్టికులర్ మీకు ఎలా చెప్పాలి, ఒక క్లోజ్డ్ రూమ్ కింద వాళ్ళకు మట్టికి ఒక షీల్డ్ కింద ఏర్పాటు చేసుకుని ఎవరు లోపల రాకుండా లోపల నుండి బయటికి ఎవరు వెళ్ళాలన్నా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మీకు క్లియర్గా చెప్పండి. మన కల్కి మూవీలో కూడా ఇదే రిఫరెన్స్ తీసుకున్నారు. మన భైరవ శంబాలలోకి వెళ్ళినప్పుడు ఎంత ఫోర్స్గా వెళ్తే దాని లోపలికి వెళ్ళినప్పుడు మీకు ఒక షీల్డ్ కింద కనిపిస్తుంది చూసావా, అక్కడ మనకి లైట్ ఆరెంజ్ గోల్డ్ కింద ఉంటుంది.
ఇక్కడ వచ్చి మనకి ఫుల్ పర్పుల్ కలర్ ఉంటుందన్నమాట. సో అలాగ ఒక పర్టికులర్ వరల్డ్ అయితే క్రియేట్ చేసిన వీళ్ళు అందులో ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అలాగే మన అవెంజర్స్ టీమ్ కూడా వెళ్తుంది. వీళ్ళు వెళ్ళి అసలు డూమ్స్ ఎలా ఆపాలి ఏంటని దానికోసం కొంచెం డిస్కస్ చేస్తారు. కొంచెం కాదు, చాలా ఎక్కువగానే చేస్తారు, మనం చూస్తే అర్థమవుతుంది. అలాగే ఫెంటాస్టిక్ ఫోర్ ఒక టీమ్ లీడర్ కూడా అయితే మారిపోయారు. అది కూడా చెప్తాను. అది కూడా మీకు చాలా మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుంది ఆ డీటెయిల్ కూడా. మైక్రో డీటెయిల్ నెంబర్ 3. మనకు మైక్రో డీటెయిల్ నెంబర్ 3లో మీరు గమనిస్తే ఈ పర్టికులర్ ఈ షార్ట్ చూస్తే గ్లాంబిట్ మరియు మన షాన్షి అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మెయిన్ పీక్ డీటెయిల్ ఏంటంటే డాక్టర్ డూమ్స్ ఇవన్నీ ఎందుకు మెర్జ్ చేస్తాడంటే వీళ్ళందరూ కొట్టుకుని సత్తే లాస్ట్కి ఓల్డ్ని అయితే మొత్తం తన గుప్పెట్లోకి తీసుకొచ్చని డూమ్స్ ఒక ప్లాన్. మనం డూమ్స్ కామిక్ కూడా చూస్తే వీళ్ళందరికీ వాళ్ళకి గొడవలు పెట్టి డూమ్స్ అయితే వాళ్ళందరిని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు కొట్టుకునేలా చేసి లాస్ట్కి దాన్ని ఎలాగైనా సాధించాలని చూస్తాడు. అదే స్ట్రాటజీ మనకి ఆ కామిక్లో రిఫరెన్స్ మనకి మూవీలో కూడా తీసుకున్నారని అర్థమవుతుంది. సో ఈ విధంగా వీళ్ళు గొడవ పెట్టారని అయితే మన డూమ్స్ అయితే చూస్తాడు. సో ఇప్పుడైతే మనం మైక్రో డీటెయిల్ నెంబర్ 4లోకి అయితే వెళ్ళిపోతాం. సో మైక్రో డీటెయిల్ నెంబర్ 4లో చూస్తే మీరు మన థార్ అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యం అలాగే ఒక బాధతో ఒక వ్యక్తి దగ్గరికి అయితే వస్తాడు. వచ్చి తన సుత్తుని ఇలా పైకి తీసి నువ్వు ఎలా తిరిగి వచ్చావు అని చెప్పి సుత్తుని అలా వదులుతాడు. అది వెళ్ళి చూస్తే మన క్యాప్టెన్ అమెరికా అయితే కనిపిస్తాడు. మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఫెంటాస్టిక్ 4లో కొత్త టీం అయితే వచ్చిందని చెప్పాను కదా, టీం లీడర్ మారాడని చెప్పాను కదా, వాళ్ళ పాత టీం లీడర్ వచ్చి హ్యూమన్ టార్చ్. అతను చూడడానికి సేమ్ మన క్యాప్టెన్ అమెరికాలో అయితే ఉంటాడు. ఎందుకంటే మీరు చెప్పాలంటే డెడ్ పూల్ మన రీసెంట్గా వచ్చే మూవీ చూసారా, ఇందులో వచ్చి మనకి ఫెంటాస్టిక్ 4 ఒక హ్యూమన్ టార్చ్ని చూపిస్తారు. అందులో మన హ్యూమన్ టార్చ్ని అయితే ఆ గుండెది చంపేస్తుంది కదా, ఇక్కడ మీరు గమనిస్తే అక్కడైతే హ్యూమన్ టార్చ్ అయితే చనిపోయినట్టు లెక్క. ఎందుకంటే మెయిన్ యూనివర్స్ అది మనకి ఎక్స్మెన్ యూనివర్స్లో ఫెంటాస్టిక్ ఫోర్స్ కూడా ఉంటారు. అందుకనే మనకి ఇక్కడ డెడ్ పూల్ చూసి క్యాప్టెన్ అమెరికా అనుకుంటాడు. ఇక్కడ మీరు మెయిన్ డీటెయిల్ ఒకటి గమనిస్తే మనకి డెడ్ పూల్ రాబోయే డూమ్స్డేలో రాబోతున్నాడని ఆ మూవీలోనే హింట్ ఇచ్చారు. ఈ విధంగా టీవీఏ వాళ్ళు మన డెడ్ పూల్ని వొల్వరిన్ ఇంకొక వర్షన్ని తీసుకురావడానికి పంపిస్తారు. ఎందుకంటే మన మెయిన్ వొల్వరిన్ ఒక ఫైట్లో చనిపోతాడు. ఆ వొల్వరిన్ ఒక బాడీతోనే టీవీఏ వాళ్ళతోనూ డెడ్ పూల్ అయితే ఫైట్ చేస్తాడు. ఇందులో మెయిన్ ఏంటంటే డెడ్ పూల్ వచ్చి మన అవెంజర్స్లో క్యాప్టెన్ అమెరికాకి వీఆర్ డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ఆ విధంగా ఎలాగో తన జీవితం ఈ ప్రజెంట్ వాళ్ళలో సంకనాకిపోయింది మూలని ఎలాగో ఆ మార్వెల్ వరల్డ్లోకి వెళ్ళినా అవెంజర్స్ వరల్డ్లోకి వెళ్ళినా కొంచెం అతని జీవితం మీద బాగుపడుతుంది, వాళ్ళు నచ్చిన వాళ్ళతో పని చేసుకోవచ్చు అని టీవీఏ వాళ్ళకి ఓకే చెప్పి మల్టీవర్స్లోకి వెళ్ళి మన వొల్వరిన్ అయితే తీసుకొస్తాడు. మీరు ఆ సిరీస్ చూసుంటే మీరు క్లియర్గా ఈ డీటెయిల్ని అబ్జర్వ్ చేయొచ్చు. టీవీఏ వాళ్ళు వాళ్ళ టీవీస్లో అక్కడ ఉన్న మల్టీవర్స్లో అవెంజర్స్ని చూపిస్తారన్నమాట. ఈ విధంగా అలాగే ఈ సిరీస్లోనే హ్యూమన్ టార్చ్ని కూడా చంపేస్తారు. ఈ విధంగా మనకి హ్యూమన్ టార్చ్ అయితే అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళకి కొత్త లీడర్ వచ్చి ఈ విధంగా అయితే ఫెంటాస్టిక్ 4 కొత్త టీం అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ మన థార్ చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే 2 విధాలు ఉన్నాయి. థార్కి వచ్చి ఫెంటాస్టిక్ 4 ఒక హ్యూమన్ టార్చ్ తెలీదు, అతను తెలిసింది ఓన్లీ క్యాప్టెన్ అమెరికా. ఇంకోటి థార్ ఒక సుత్తి కూడా వెళ్ళి చేతిలో పడేది క్యాప్టెన్ అమెరికాకి మాత్రమే పడుతుంది, హ్యూమన్ టార్చ్కి పడదు. ఎందుకంటే ఆల్రెడీ తన క్యాప్టెన్ అమెరికా ఒక ప్రెజెన్స్ అయితే దాన్ని తెలిసిన వాళ్ళని థార్ ఒక హ్యామర్కి డైరెక్ట్ క్యాప్టెన్ అమెరికా ఎక్కడున్నా ఎలా పిలిచినా వస్తుంది. మీరు లాస్ట్ ఎండ్ గేమ్లో కూడా చూసుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్ థార్ ఒక హ్యామర్ వచ్చి మన క్యాప్టెన్ అమెరికా చేతిలో పడుతుంది. అంటే మన ఎండ్ గేమ్ ఆర్ ఇన్ఫినిటీ వార్ ఈ 2 టైమ్ లైన్స్లో ఏదో ఒక టైం లైన్ నుండి మన క్యాప్టెన్ అమెరికాతో వస్తాడు. మీరు లాస్ట్ మనకి ఎండ్ గేమ్ చూస్తే ఎలాగ ముసలాడు అయిపోయడం వల్ల వస్తే ఇన్ఫినిటీ వార్లోనే వస్తాడు. ఇన్ఫినిటీ వార్లోనే వచ్చాడంటే ఇక్కడ మెయిన్ థియరీ ఇంకోటి ఉంది ఏంటంటే ఐరన్ మ్యాన్ కూడా తిరిగి రావచ్చు. ఎందుకంటే ఇన్ఫినిటీ వార్లో ఐరన్ మ్యాన్ అయితే చనిపోలేదు, మోరని ఇన్ఫినిటీ వార్ నుండి వస్తే ఐరన్ మ్యాన్ కూడా తిరిగి తేవచ్చు. ఆ పాసిబిలిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది వస్తే మట్టుకి మార్వల్ ఒక యూనివర్స్ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంక మన మైక్రో డీటెయిల్ నెంబర్ 5లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చాలా మెయిన్ డీటెయిల్, దీని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. మన 5th మైక్రో డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు మీరు వచ్చిన హ్యూమన్ టార్చ్ అనుకుంటున్నారా లేదంటే క్యాప్టెన్ అమెరికా అనుకుంటున్నారా? ఇది చాలా పెద్ద థియరీ అనమాట. మీరు ఈ థియరీలో వీళ్ళిద్దరిలో ఎవరు పాసిబుల్ అనుకుంటున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను మీరు ఎవరు అనుకుంటున్నారు ఎక్కువ. అలాగే మన ఆర్డీజే వస్తాడంటారా రాడంటారా అది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా మనం 5th మైక్రో డీటెయిల్లోకి వెళ్ళిపోతే లాస్ట్ సీన్లో మనకి థార్ తనకు స్టోమ్ బేకర్ని డూమ్స్ మీదకైతే విసురుతాడు. సేమ్ ఎలా విసురుతాడంటే మనకి మీరు ఇన్ఫినిటీ వార్లో చూస్తే స్టామ్ బేకర్ని థార్ వచ్చి మన థానోస్ మీదకైతే విసురుతాడు. అది ఎప్పుడు థానోస్ మొత్తం 5 స్టోన్స్ని తన హ్యాండ్లోకి వేసుకుని లాస్ట్లో అనమాట, ఇది
స్టార్టింగ్ చిటికేయడం ఇది కాదు అని చెప్తుంది. మీకు ఆ సీన్ కూడా ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. సో అప్పుడు ఆ ఇన్ఫినిటీ వార్ పవర్‌కి వీళ్ళెవరూ తట్టుకోలేకపోయారు. అలాంటిది స్టార్మ్ బేకర్ ఈజీగా ఆ ఇన్ఫినిటీ వార్ పవర్‌ని దాటుకుని వెళ్ళి థానోస్ యొక్క గుండెల్లో గుచ్చుకుపోతుంది. ఈ సీన్ మీరు చూసుంటే మీకు అర్థమవుతుంది. సో అలాంటి స్టార్మ్ బేకర్ కేవలం డూమ్స్ తన ఒక 2 ఫింగర్స్ లేదా ఒక ఫింగర్ అంటున్నారు చాలామంది, కాదు గానీ 2 ఫింగర్. 2 ఫింగర్‌ని ఇలా పెట్టి ఆపేస్తాడు. అంటే దానికి అర్థం ఏంటి? స్టార్మ్ బేకర్‌ని ఆపేంత పవర్‌ఫుల్ డూమ్స్. వీళ్ళు ఈ థానోస్‌ని ఆపడానికే చాలా నానా తంటాలు పడ్డారు. అదే ఈ డూమ్స్‌ని ఆపాలంటే ఇంకెంత తంటాలు పడాలి. ఈ మన మార్వెల్ ఏం తీసుకురాబోతుందంటే, మార్వెల్ అవెంజర్స్ అయితే ఏం మెయిన్ కాన్సెప్ట్‌ని తీసుకురాబోతుందంటే సేమ్ రిపీట్ చేస్తుంది. అదేంటంటే సేమ్ థానోస్ వాడినట్టే. వీళ్ళు థానోస్‌ని ఆపడం కోసం మనకి ఇన్ఫినిటీ వార్ అలాగే ఎండ్ గేమ్ 2 సీజన్స్ అయితే పట్టినాయి. ఇంకా మనకి సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఒక భారీ పవర్‌ఫుల్ విలన్ని ఆపడం కోసం సూపర్ హీరోస్ అందరూ కష్టపడతారు. సేమ్ అదే కాన్సెప్ట్ మన డూమ్స్‌డేలో కూడా ఒక సూపర్ విలన్ని ఆపడం కోసం మన అవెంజర్స్ అందరూ కష్టపడతారు. ఇదే అనమాట, సేమ్ రిపీట్ అవ్వబోతుంది మళ్ళీ. బట్ కొన్ని కాన్సెప్ట్స్ అయితే మారబోతున్నాయి. అలా ఇంకో డీటెయిల్ ఏంటంటే మన అవెంజర్స్ టీమ్ మొత్తం ఎక్కడెక్కడ విడిపోయింది. కొంతమంది కొన్ని వేరే చోట్ల ఉన్నారు, కొంతమంది వేరే చోట్ల ఉన్నారు. మన కొత్త కెప్టెన్ అమెరికా, మన థార్, అలాగే మన యాంట్ మ్యాన్ వీళ్ళందరూ ఒక చోటన ఉన్నారు. సో ఈ విధంగా ఎక్కడెక్కడ సపరేట్ అయిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఫైట్ చేయబోతున్నారు. వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం, డూమ్స్ మీదకి ఫైట్ కోసం వెళ్ళిన తర్వాత లాస్ట్ షాట్ చూశారు కదా మీరు. మ్యాక్స్ ఒక 70% నా గెస్ ప్రకారం అదే ఉండొచ్చు. ఏంటంటే డూమ్స్ని వీళ్ళు ఫైట్ చేయడం కోసం వెళ్ళిన తర్వాత సేమ్ మనకి థానోస్‌తో వీళ్ళు ఫైట్ చేసిన తర్వాత ఎలాగే ఎండ్ గేమ్ మళ్ళీ మధ్యలో వాళ్ళు కొంతమంది అరైజ్ అయిపోవడంతో ఎండ్ అయిపోయి ఎలా స్టార్ట్ అయిందో అలాగా ఇంతలో కొంతమంది వాళ్ళు ఆ ఫైట్ చేయలేక చాలామంది అయితే చాలా గాయాలయ్యాక లాస్ట్‌లో థార్‌కి వెళ్ళి ఆ ఒక్క స్టార్మ్ బేకర్‌ని ఆపిన తర్వాత డూమ్స్ అక్కడితో కట్ అయ్యి వేరే సీజన్ అయితే రావచ్చు అనుకుంటున్నాను. లేదంటే ఇంక దీంతో ఎండ్ చేస్తారేమో మనం చూడాలి. అలా ఇంకోటి ఏంటంటే మనకి జస్ట్ ఒక ట్రైలర్ అయితే వదిలారు. ఎలాగంటే తర్వాత బొమ్మ ఇది జస్ట్ శాంపుల్, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది అన్నట్టు. మన 25th అయితే మెయిన్ ట్రైలర్ అయితే రాబోతుంది. ట్రైలర్లో ఇంకోటి మీరు గమనిస్తే మనకి స్పైడర్ మ్యాన్ కనిపించలేదు, హల్క్ కనిపించలేదు, హాకీ కనిపించలేదు. వీళ్ళ ముగ్గురు మన మెయిన్ టైమ్ లైన్లో ఉండాలి, కానీ వీళ్ళ ముగ్గురు కనిపించలేదు. అంటే దీనికి ఏదో ఒక ట్విస్ట్ అయితే ఉండొచ్చు. మనకి 25th వచ్చే మెయిన్ ట్రైలర్లో వీళ్ళ ముగ్గురు కనిపిస్తే పర్వాలేదు, కనిపించలేదంటే ఏదో భారీగా ప్లాన్ చేశారు. అబ్సల్యూట్ సినిమా కింద అయితే ఉండబోతుంది మనకి డూమ్స్డే అయితే. సో మీరు ఈ థియరీస్ అన్ని చూసిన తర్వాత ఈ మైక్రో డీటెయిల్స్ అన్ని ఏవో నాకు తెలిసి చెప్పాను. చూసిన తర్వాత మీరు కనెక్ట్ అయి ఉంటే మీరేమనుకుంటున్నారు? థానోస్ కన్నా అంత పవర్ఫుల్ డూమ్స్ని ఆపడం కోసం వీళ్ళు ఎంత కష్టపడాలనుకుంటున్నారు? ఆర్డీజే తిరిగి వస్తాడా, కెప్టెన్ అమెరికానా, లేకపోతే హ్యూమన్ టార్చా? ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. నేను ప్రతిదీ చూస్తాను, ప్రతి దానికి రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియోని ఎవరో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయాలండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.